అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ చందమామ కథలోని వజ్రపు టుంగరం. ఒక గ్రామంలో ఒక బామ్మ ఒక మనుమడు ఉన్నారు. ఆ బామ్మ ఒకరోజు మనుమడికి పైసలు ఇచ్చి బియ్యం తీసుకురా అని పంపించింది. వాడు బియ్యం తేవడానికి వెళుతూ ఉంటే దారిలో ఒకతను కర్రతో పామును కొడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా పామును అలా కొడుతున్నావు అని అడిగితే, ఈ పాము ఎంత నాదస్వరం ఊదినా కూడా ఆడడం లేదు, తిరగడం లేదు, నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇదే నాకు జీవనాధారము అని అన్నాడు. అందుకు ఆ బాలుడు, సరే నా దగ్గర కొంత డబ్బు ఉంది, నీకు ఇస్తాను, ఆ పామును వదిలిపెట్టు అన్నాడు. సరే అయితే నాకు డబ్బులు ఇస్తే ఆ పామును వదిలిపెడతాను అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ పామును వదిలేశాడు. బియ్యం తీసుకురావడానికి డబ్బులు లేకపోవడంతో మళ్ళీ ఆ బాలుడు బామ్మ దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతంతా చెప్పాడు. అప్పుడు ఆ బామ్మ, సరేలే భూతదయ ఉంది నీకు, చాలా మంచివాడివి అని చెప్పి మళ్ళీ కొంత పైకము అతనికిచ్చింది. ఆ డబ్బులతో బియ్యం కొందామని మళ్ళీ రోడ్డుపైకి వచ్చాడు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒకతను పిల్లిని కర్రతో కొడుతూ ఉన్నారు. ఎందుకు పిల్లిని కొడుతున్నావు అనగా, ఈ పిల్లి మా ఇంట్లో ఉండే పాలు పెరుగు అన్నీ తాగుతూ ఉంది, ఏదీ ఇంట్లో ఉంచడం లేదు, అందుకే పిల్లిని తరిమేస్తున్నాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ బాలుడు తన దగ్గర ఉన్న డబ్బులు అతనికిచ్చి ఆ పిల్లిని విడిపించి తన ఇంటికి తెచ్చుకున్నాడు. మళ్ళీ బియ్యం తేవడానికి బామ్మను పైసలు అడగగా బామ్మ చాలా కోప్పడింది. ఇదే చివరిసారిగా ఇస్తున్నాను, ఈసారి తీసుకురాకుండా రావద్దు అని చెప్పి పంపిస్తుంది. డబ్బు తీసుకుని రోడ్డుపైకి వస్తూ ఉంటే అక్కడ ఒకతను మళ్ళీ కుక్కను కొడుతూ కనిపించాడు. కుక్కను ఎందుకయ్యా కొడుతున్నావు అంటే, మేము వండుకున్న అన్నము పప్పులు గిన్నెలు అన్నీ ఖాళీ చేసి పెడుతూ ఉన్నది, ఈ కుక్కను ఇంట్లో ఎలా భరించాలి అని చెప్పి కొడుతున్నాను అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి తన దగ్గర ఉన్న డబ్బులు అతనికిచ్చి ఆ కుక్కను విడిపిస్తాడు. ఆ బాలుడు బియ్యం తీసుకురాకుండా కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చేసరికి బామ్మకి మరింత కోపం వస్తుంది. ఇప్పుడు వండుకోవడానికి అన్నమూ లేదు, పైసలు లేవు, ఏమి చేయాలి చేసుకోపో అని చెప్పి బయటకి గెంటుతుంది. ఆ బాలుడిని చూసిన పాము పిల్ల నెమ్మదిగా బాలుడి దగ్గరికి చేరి, అయ్యో మా వల్లనే కదా నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, మా నాన్న నాగరాజు ఈ అడవిలో పాడుబడిన గుడి దగ్గర ఉంటాడు, నేను బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటే ఈ పాములోడు నన్ను పట్టుకొచ్చినాడు, మా వాళ్ళు నా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో, నాకేమో ఈ అడవిలో దారి తెలియడం లేదు, పోతే మా నాన్న నీకు ఏమైనా ఇస్తాడు అని చెప్పి పాము ఆ బాలుడికి చెప్తుంది. అయితే ఈ అడవి అంతా కుక్కకి బాగా తెలుసు, కుక్క దారి చూపుతుంది మనకు అని కుక్క పిల్లి పాముతో అడవిలోకి బయలుదేరుతాడు. కుక్క దారి చూపుతూ ఉండగా పాము పిల్లి ఆ బాలుడు అడవి గుండా నడుస్తూ చాలాసేపటి తర్వాత పాడుబడ్డ గుడి వద్దకు చేరుకుంటారు. ఆ గుడి దగ్గరికి పోగానే పాము తన పుట్ట దగ్గరికి వెళ్ళి నాయనా నాయనా అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే నాగరాజు చటుక్కున బయటకి వస్తాడు. అప్పుడు ఆ పాము జరిగిందంతా చెప్పి, ఈ బాబు వల్ల నేను బయటపడ్డాను, బాబుకి కావలసిన సహాయం మనం చేద్దాము అని చెప్పగా ఆ బాలుడిని ఆ పాములు నాగలోకానికి తీసుకుపోతాయి. నాగలోకంలో ఆ బాలుడికి ఒక మహిమగల వజ్రపు టుంగరాన్ని పాము ఇస్తుంది. ఆ ఉంగరం మహిమ ఏమంటే, ఆ బాలుడు ఏది కావాలి అనుకుంటే అది దొరుకుతుంది. ఆ విధమైన ఉంగరాన్ని తీసుకొని బయటకి వస్తాడు. ఆ బాలుడు తిరిగి వస్తున్న దారిలో ఒక కొలను కనపడుతుంది. ఆ కొలనును చూడగానే ఈత కొట్టాలి అనిపిస్తుంది. అప్పుడు ఆ బాలుడు పిల్లి కుక్క అన్నీ కలిసి నీళ్లలోకి దిగి ఈత కొడుతూ ఒకరిపైన ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకోసాగాయి. ఈ మధ్యలో బాలుడు చేతికున్న ఆ వజ్రపు టుంగరం నీళ్లలో పడిపోతుంది. వెంటనే బాలుడు గ్రహించి, అయ్యో నా చేతి ఉంగరం పడిపోయింది అంటాడు. వెంటనే కుక్క పిల్లి, నువ్వేమీ బాధపడకు, మేము ఎక్కడైనా వెతికి తెస్తాము అని చెప్పి ఆ కనపడ్డ చేపనల్లా తినడం మొదలు పెడతాయి. ఆ చేపలు అడుగుతాయి, ఎందుకు మీరు ఇలా మమ్మల్ని తింటున్నారు అంటే, బాలుడి ఉంగరం పడిపోయింది, ఆ ఉంగరం కోసం మేము మిమ్మల్ని తింటున్నాము అనగా ఆ చేపలన్నీ కలిసి కొలనులోని ప్రతి అంగుళం వెతికి ఆ బాలుడి ఉంగరాన్ని తెచ్చి ఆ బాలుడికి ఇస్తాయి. అప్పుడు సంతోషంతో ఆ బాలుడు కుక్క పిల్లి వజ్రపు ఉంగరంతో ఇల్లు చేరుకుంటాడు. సంతోషంగా వాళ్ళ బామ్మకి ఆ ఉంగరాన్ని ఇచ్చి కావలసిన వస్తువులన్నీ తెప్పించుకుంటూ సంతోషంగా జీవనం గడుపుతారు. మంచితనము, మానవత్వము, భూతదయ అనే లక్షణాల వల్ల
ఆ బాలుడు తనకు కావలసిన విజయాన్ని సాధించుకోగలడన్న విషయాన్ని తెలియజేస్తున్నది ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.